హాయ్ అండి. ఇవాళ అయితే నేనైతే కృష్ణా జిల్లా పెద్దపూడి అయితే వచ్చాను. అలాగే ఇక్కడ రైతు అయితే వంగ తోట అయితే వేసాడు. ఆ వంగ తోట ఎన్ని ఎకరాలు వేసాడో మనం అయితే కనుక్కుందాం. మీ పేరైతే చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు. మామూలుగా ఎన్ని ఎకరాలు వేసారు వంగ తోట అనేది? 25 సెంట్ వేసానండి. 25 సెంట్ వేసారు. మామూలుగా వీటికి ఏమేమి మందులు కొడుతున్నారండి? నేను నాకు తెలిసిన మట్టుకి కోరోజన్, టైసరు అలాంటివి కొడుతున్నా. కోరోజిన్, టైసర్ కొడుతున్నా. M45, 5 అలాంటివి కొడుతున్నా. అలాగే ఇప్పుడు ఈ కాయ వచ్చేసి మామూలుగా వెరైటీ ఏం వెరైటీ? ఇదే విజేత వెరైటీ. విజేత వెరైటీ వంకాయ. మామూలుగా ఏమేమి పిండి వేస్తున్నారండి మామూలుగా మీరు? నేను 14, 14, 16 ఏమంటే చూడు పొటాష్ కలిసి అలాంటివి వేస్తున్నాను. మామూలుగా ఎన్ని వెడల్పు మామూలుగా మొక్కకి గజాలు ఎంత వెడల్పు ఉంటుంది? ఈ గది ఎడమేమో పాతకు రెండు ఈ మొక్క సాల్లోనేమో గజం. అలాగే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల మట్టి ఇలా చేస్తున్నారండి వ్యవసాయం అనేది? నేను 25 సంవత్సరాల మట్టి చేస్తున్నాను. 25 సంవత్సరాల మట్టి చేస్తున్నారు. మామూలుగా ఇదేనా ఇంకేమన్నా వెరైటీ వేస్తారా? నేను వెరైటీ వేస్తాను. ఏమేమి వేస్తారు? బెండ తోట వేస్తా, సొర తోట. అదే దాంట్లో సొరలు పెట్టా. పక్కన సొరలు పెట్టారా? ఉన్నాయి. సొర తోట వేస్తా, బెండ తోట వేస్తా, టమాటా వేస్తా, వంగ తోట, అది పసుపు కూడా వేస్తా. పసుపు కూడా వేస్తారు. పసుపు. అలాగే మామూలుగా ఇప్పుడు ఒక రైతుగా మీరు నష్టపోయిన రోజులు ఉన్నాయా లేకపోతే బాగా లాభం వచ్చిన రోజులు ఉన్నాయా? లాభం అంటే ఇప్పుడు ఇవన్నీనేమో డాబాలు అయిపోయినాయి. లోపల అన్నీ సేల్ అసలు జూలై నెల కానించి నవంబర్ నెల వరకు కూడా నష్టమే నాకు. ఎట్లాగో అని అంటారు. వర్షాలను పడితే ఈ వర్షం నీళ్ళు వెళ్ళవు బయటికి వెళ్ళవు. ఇంజన్ పెట్టాలి, చాలా రిస్క్, చాలా ఖర్చు అవుతుంది, ఆదాయం తక్కువ వస్తుంది. ఆ టైంలో ఖర్చు ఎక్కువ అయిపోతుంది, ఆదాయం తక్కువ వస్తుంది. ఇప్పుడైతే నేను వర్షాలు పడవు కదా, మోటార్ ఉంది నాకు. అది దాంట్లో మోటార్ ఉంది, కరెంట్ మోటార్. అది వదులుకుంటాను చక్కగా. ఇప్పుడు నాకు ఆదాయం పర్వాలేదు. మోటార్ వదులుకుంటున్నారు కాబట్టి రేటు డౌన్, బాగా డౌన్. ఇప్పుడు ఎంత ఉందండి వంకాయ రేటు? వాళ్ళు అమ్మటం 20-30 రూపాయలు అమ్ముతున్నారు కేజీ. మనకేమో 15-16 ఇస్తే బాధపడిపోయి ఇస్తున్నారు. 15 రూపాయలు ఇస్తే బాధపడుతున్నారు. సంచి 30 కిలోలు ఉంటుంది. సంచి ఏది మన అదే మన తెలుసుగా మీకు. ఆ సంచి ఎత్తుకెళ్తే 30 కిలోల కాయలకి 350-360 రూపాయలు ఇస్తున్నారు మనకి. మరి వాళ్ళు అమ్ముకుంటే 30 కిలోలకి 900 వచ్చినట్టుగా 1000 వస్తున్నాయి కదా. మనకు అట్లా చేస్తున్నారు వాళ్ళు. ఒక రైతుగా మీరు రైతుల గురించి ఏమన్నా చెబుతారా? ఏం చెప్పనండి. ఎట్లయినా ఈ సంవత్సరం ఆ కాపుకి అయితే పర్వాలేదు, బాగా మంచిదే ఇచ్చాడు. విత్తనం గులాబీ రంగు మంచిదే ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే రేటు అనుకూలంగా లేదు. అదే మామూలుగా రేటు ఉంటేనేమో కాయలు పండవు, ఈ పండితేనేమో రేటు ఉండదు. ఇది ప్రతి రైతుకి ఇలాగే జరిగిద్దా మామూలుగా? ప్రతి రైతుకి అంతే కదా. ఇప్పుడు నాకనే కాదు, అందరికీ అంతే ఈ టైంలో. దీనికి ఇప్పుడు ఇవాళ రోజున ఒక్క రోజున 3300 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఇంకా 10-11 గంటల ప్రాంతంలో. ఎందుకని అంటావు? 14 కట్ట సాలదు. 2 కట్టలు కావాల్సింది. 2 కట్టలను 1600, 3200 కావాల్సింది. వేసుకుని ఇవాళ సాయంత్రం లోపల వాటర్ పెట్టాలి. పెట్టలేదనుకోండి, అది అక్కడ తెల్లటి కాయ ఉంది చూడు, అక్కడ ఒకటి పెద్ద కాయ. ఈ వర్షాలు లేటం వలన పగిలిపోయి భూమి అట్ట తెలుపు వచ్చేస్తుంది. అలాగే ఆ కాయని చూద్దాం మనం. పదండి. పోతం వలన అయితే కాయ అయితే తెల్లబడిపోతుందని చెబుతున్నాడు రైతు అయితే. ఆ కాయ అయితే చూద్దాం మనం. చూపిండి ఆ కాయ. ఇదిగోనండి ఆ కాయ అయితే. ఒక రైతు కష్టాలు అనేవి మామూలుగా ఉండవండి. చాలా రైతు మట్టుకి చాలా బాధపడాలండి. అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైతులను అయితే సపోర్ట్ చేద్దాం. అలాగే ఈ రైతు అయితే చేలోనే అక్కడక్కడ పోతు చెట్లు అంటే కాయిన చెట్లు అయితే వస్తున్నాయి అంట. అవి ఎక్కడ ఉన్నాయండి చూపిస్తారా? ఇదిగో. అలాగే రైతు అయితే ఆ పోతు చెట్లను అయితే కాయని ఉపయోగం ఉండదు కదా,
అలాగే ఆ రైతు అయితే ఆ చెట్లను అయితే కోసేసాడు. ఆ చెట్టు అయితే చూపిస్తాను మీకు, మీరైతే చూడండి. చూపిండి ఒకసారి. ఆ చెట్టు వచ్చేసి ఇదిగోనండి, ఆ చెట్టు వచ్చేసి ఇదే. ఈ పూ చెట్లనల్లా ఇలా కోసేస్తున్నాడు రైతు అయితే. మనమైతే వంకాయలను అయితే చూద్దామండి. ఇవి వచ్చేసి విజయ వెరైటీ అండి. చూడండి, విజయ వెరైటీ కాయలు అయితే ఇవేనండి. అలాగే పూత అయితే బాగా ఉంది. మీరైతే చూడండి పూత ఏ విధంగా ఉందో. ఇదేనండి వంగ తోట వచ్చేసి. ఈ రైతు అయితే వంగ తోట పక్కనే ఒక 20 సెంట్లు అయితే తను సొరకాయ తోట వేసాడు. మామూలుగా అడుగుదామండి, సొరకాయలు చూద్దాం మనం. చెప్పండి, మామూలుగా తోట ఎంత వేసారు? 20 సెంట్ వేసారు. మామూలుగా ఇది ఎట్టా ఉంది కాపు? ఇప్పుడే స్టార్టింగ్, ఇవ్వాలే కాయలు కోసారంట. మామూలుగా రేట్ ఎట్టా ఉందండి ఇది? రేటు కాయ 6 రూపాయలు, 8 రూపాయలు, 5 రూపాయలు అట్లా పడుతుంది. 8 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు. ఒక రైతుల ఇబ్బందులు మామూలుగా ఉండవండి. వీళ్ళైతే మామూలుగా కష్టపడరు రైతులు. ఇప్పుడు రైతు అయితే బాగా కంగారు పడుతున్నాడు. మామూలుగా చేనుకైతే పిండేయాలని టైం లేదంటున్నాడు. కానీ మనం ఆ రైతుని ఎట్టగొట్ట బతిమలాడి చేసామండి వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవేనండి కోసిన కాయలు. ఇవ్వాలే కోసాడంట రైతు అయితే. చూడండి, ఇదేనండి 20 సెంటు తోట, సొరకాయ తోట. అలాగే ఇప్పుడు ఈ కూరగాయలు, ఈ వంకాయ అనగా ఈ సొరకాయ అనగా మీరు ఎక్కడ అమ్ముతారండి? కూచిపూడి మార్కెట్ కానీ అయితే పెద్దపూడి మార్కెట్లో కానీ వేసుకుంటాం. ఈ 2 మార్కెట్లలోనే వేసుకుంటారు. కూచిపూడి కానీ పెద్దపూడి కానీ. ఓకే. ఈ తోట అనేది ఆర్గానిక్కా లేకపోతే మామూలుగా మందులు కొడతాం కానీ పిండేస్తాం కానీ? ఈ సొర తోటకి చాలా తక్కువ పెట్టుబడి. సొర తోటకి మట్టుకి చాలా తక్కువ పెట్టుబడి. అది మాత్రం డబ్బు చాలా ఖర్చు అవుతుంది. వంగ తోటకి మట్టుకి చాలా ఖర్చు అవుతుంది. సొర తోటకి మట్టుకి తక్కువ. మామూలుగా ఈ సొర తోటకి మామూలుగా సింపుల్గా ఏం మందులు కొడతారు? అదే రోగోరు, మొలతీను, M45 దాముంటే ఫైడ్ అలాంటివి కొడతారు. చిన్న తేలికపాటి మందులు చిన్న చిన్నవి కొడతారు. అది పిందలు చూసావా, అవి కొట్టకుండా ఉంటే పొగాకు రంగు ఎలా ఉంటుంది, పొగాకు రంగు అలా వచ్చేసేసి రాలిపోతుంది. కింద రాలిపోతుంది. ఈ ఎండ వల్ల అంటారా? ఎండ వల్ల కాదు, అయ్యి పురుగులు బొరుగులు చుట్టేసేసి ఆ రసాన్ని పీల్చేస్తుంది. రసాన్ని పీల్చే పురుగులు వచ్చేస్తున్నాయి. చూడు పిల్లలు కొట్టినాక అవి కనపడుతున్నాయి. కొట్టారా లేకపోతే కొట్టారా? 3 రోజులు అయింది కొట్టి. మామూలుగా ఇప్పుడు ఎన్ని మొక్కలు పెట్టారు ఈ 20 సెంట్కి? 20 సెంట్గా అంటే ఒక 400-300 పాదు ఉంటుంది. 400 పాదు కానీ 300 మొక్కలు కానీ ఉంటుంది. బాగానే పెట్టారు. అలాగే 20 సెంట్కి 400 మొక్కలు పెట్టాడంట రైతు అయితే. అలాగే ఇప్పుడు వంగ తోటకి ఎన్ని మొక్కలు పెట్టారు 25 సెంట్కి? 650 మొక్కలు ఉన్నాయి. 650 మొక్కలు పెట్టారంటండి రైతు అయితే. ఆ రైతు బాధలు అయితే మనకి ఎలా చెప్పాడో చూశారు కదా. అలాగే రైతులను అయితే మనం సపోర్ట్ చేద్దామండి.